మరీ తిక్కుగా అన్నా మరీ పలచగా ఉన్న చేపల పులుసు అస్సలు బాగోదు కదా. నేను ఈరోజు చేపల పులుసు చేశాను, మంచి కన్సిస్టెంట్లో వచ్చింది. ప్రాసెస్లోకి వచ్చేసరికి చేపలు మనం ఎంత క్లీన్ చేసుకున్నా సరే మన ఇంటికి వచ్చిన తర్వాత కన్ఫామ్గా క్లీన్ చేసుకోవాలి. కొంచెం పొలుసులు ఉండిపోతే అలాగే పసుపు ఉప్పు వేసి కడుగోకపోతే నీసు వాసన కూడా వస్తుంది. పసుపు ఉప్పుతో పాటు నిమ్మకాయని కూడా యాడ్ చేయండి. ఆ నీసు స్మెల్ అనేది చాలా పోద్ది అనమాట. ఈ నిమ్మకాయని మనం యాడ్ చేయడం వల్ల నిమ్మకాయతో కడుక్కుంటే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అలా క్లీన్ చేసిన చేపల్ని మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ వేసి కలిపాను అనమాట, కొంచెం పలచగా అవ్వడానికి. అలా కలిపిన దాన్ని చేపలకేసి నేను చేపలకి అప్లై చేశాను. మరీ పట్టి పామే కానీ చేపలకి ముళ్ళులు ఉంటాయి కదా, ఇంకా గుచ్చుకుంటాయి అన్నమాట. జస్ట్ చేపని ఆ ముద్దలోని ముంచేసి తీసేయండి. అలా అయితే చేపలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అనమాట. పులుసులో డైరెక్ట్గా వేసుకోకుండా నేను ముందు చేపల్ని కొంచెం వేపుకుంటాను అనమాట. వేపుకున్నప్పుడు ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట చేపల పులుసు. ఇలా ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చేపకి ఉప్పు కారం అనేది ఖచ్చితంగా బాగా పడుతుంది. మనకి చేప చప్పగా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇలా వేయించుకోవడం వల్ల పులుసులోని ఫిష్ అనేది ముందుగా వేసే అవసరం లేదనమాట, కొంచెం లేట్గా వేసుకోవచ్చు. పులుసులోని ముక్క ముందు వేసేయడం వల్ల ముక్క అనేది విరిగిపోతుంది పులుసు మరిగేసరికి. అందుకనే నేను ఎప్పుడు పులుసు చేసినా సరే చేపలు ముందుగానే వేయించుకుంటాను. వేయించి పక్కన పెట్టేసి తర్వాత పులుసు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఈవెన్ బుర్ర అవి కూడా ఉంటాయి కదా, బుర్ర ముక్కలు అండ్ తోక ముక్కలు అవి కూడా నేను ఫ్రై చేసుకుంటాను అనమాట. ఫ్రై అంటే మరీ ఎక్కువ ఫ్రై చేసి జస్ట్ అటువైపు ఒక 1 మినిట్, ఇటువైపు ఒక 1 మినిట్ పెంచుకొని తిప్పేసి తీసేసుకుంటాను. ఇంకా ఎక్కువసేపు ఉంచుకుంటే మనకు ఆయిల్లోని ఈ చేప అనేది విరిగిపోతుంది. అలా ఎక్కువసేపు ఉంచుకోకండి, జస్ట్ ఇటు అటు వేగిన వెంటనే తీసేయడమేని. ఇలా వేయించుకున్న ముక్కలన్నిటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఏంటంటే మనం మళ్ళీ కళాయి తోముకోవాలి, ఆ కళాయిలో చేసుకున్నట్టయితే. ఎందుకంటే ఆ మాడిపోయిన దాంట్లో చేయడం వల్ల పులుసు చేదొచ్చేస్తుంది అనమాట. ఇంకా నేను గ్రేవీ కోసం ఉల్లిపాయలు, టమాటీలు అలాగే కొంచెం గసగసాలు కూడా తీసుకున్నాను. గసగసాలని నేను వేడి నీటిలో నానబెట్టాను అనమాట. అవి కొంచెం నానిన తర్వాత ఈ పేస్ట్లోని ఈ ఉల్లిపాయలు టమాటీలోని వేసి పేస్ట్ చేసేసాను. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని, అంటే చేపలు చేసేగా కొంచెం ఆయిల్ మిగిలిందనమాట, ఆ ఆయిల్ వేసుకున్నాను. మరి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని దాంట్లో యాడ్ చేసేసాను. నేను ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోలేదు. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న వెంటనే పులుసులోనికి మనం ధనియాల పౌడరు, అలాగే ఉప్పు, కారం, బెల్లం, కొంచెం ఇంగువ, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఈ ఆనియన్ పేస్ట్ అనేది అవన్నీ వేసిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది కదా, అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసం తీసి దీనిలో యాడ్ చేయాలి. ఆ చింతపండు గుజ్జు అనేది కొంచెం దగ్గరగా అవ్వాలన్నమాట. అప్పుడు చింతపండు గుజ్జులోని పచ్చివాసన అనేది పోతుంది. అలా పచ్చివాసన పోయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలన్నమాట. మనకి ఎంత థిక్గా కావాలో అంత థిక్గా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న వెంటనే పులుసు అనేది మరుగుతుంది. మనం పులుసులో ఎప్పుడైనా సరే సాల్ట్ కన్నా గడ్డుప్పు ఉంటుంది కదా, ఆ గడ్డుప్పుని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది మరి కొంచెం ఎక్కువ పెరుగుద్ది. అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఇంకా సేపట్లోని పులుసు దించేయచ్చు అనేటప్పుడు చేపలు కూడా యాడ్ చేసుకొని ఒక 2 సార్లు మరిగిన తర్వాత ఇంకా ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే. చేపల పులుసు చాలా ఈజీ. చేయడం వస్తే మాత్రం నెక్స్ట్ టైం కూడా ఇంకా చేయమని చెప్తూనే ఉంటారనమాట మీ ఇంట్లో వాళ్ళు. ఈ ప్రాసెస్ కూడా మీకు చూస్తుంటే చాలా పెద్దగా అనిపిస్తుంది, ఈ ఫిష్ వేయించడం అవన్నీని. కానీ టేస్ట్ చూసేసరికి ఈ ప్రాసెస్లో మీరు నెక్స్ట్ టైం కూడా చేసుకుంటారనమాట. అసలు నీసు వాసన అనేది రాదు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అసలు ఆ చేపల పులుసులో ముక్క అనేది చెప్పగానే ఉండదు. అది మీరు ఎలాంటి చేప తీసుకున్నా సరే ఒకసారి మీరు ఈ ప్రాసెస్ అలవాటు పడ్డారని అంటే మీ ఇంట్లో వాళ్ళు ఇంక నుండి అప్పుడు చేసిన ప్రాసెస్లోనే చేయమని చెప్తూనే ఉంటారనమాట. అంత బాగుంటుంది ఈ చేపల పులుసు టేస్ట్. మీకు అసలు చేపల పులుసు ఎంతవరకు చేయడం రాదని అనుకుంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేయండి, ఖచ్చితంగా ఇంకా మీ పులుసుకి ఫ్యాన్స్ అయిపోతారు. ఎప్పుడు కూడా చేపల పులుసు అనేది మనం ఈరోజు చేసి ఈరోజు తింటే అస్సలు బాగోదన్నమాట. చేపల పులుసు అనేది ఈరోజు చేసి రేపు తింటేనే ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడివేడి చేపల పులుసు ఎప్పుడు కూడా బాగోదు, చల్లగా అయిన తర్వాతే సర్వ్ చేసుకోండి.
వేడివేడి అన్నంలో చేపల పులుసు వేసుకుంటే బాగుంటుంది, కానీ వేడివేడి చేపల పులుసు తింటే అంతగా ఏం బాగోదు. మీకు లాస్ట్ టైం నేను గుడ్లు పులుసు చేసినప్పుడు కూడా టిప్ చెప్పాను కదా, పులుసు ఎంతవరకు మరగాలి అని. పులుసులోని మనం వాటర్ వేసిన తర్వాత ఒక 4 కానీ 3 కానీ పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, గ్రీన్ చిల్లీ, దానికి ఒక చిన్న ఘాటు పెట్టేసి ఆ పులుసులో వేయాలన్నమాట. ఆ పచ్చిమిరపకాయని కలర్ మారిపోయినప్పటికి మనకి పులుసు అనేది పచ్చివాసన పోయేటట్టు రెడీ అవుతుంది. అలా మనం పులుసుని ఎంతసేపు మరగబెట్టాలి అని తెలియని వాళ్ళకి ఇదొక టిప్పు. ఇంకా లాస్ట్లోనే మనం పులుసు దించుకునే ముందు కొత్తిమీర ఎలాగో చల్లుకుంటాం తెలుసు కదా, అలాగే చేపల పులుసులోని మరిగేటప్పుడు కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది డబుల్ అవుతుందన్నమాట. ఇంకా ఈ పులుసులో నేను మరుగుతుండగా కొంచెం ఆవపొడి అలాగే మెంతు పొడి కలిపి వేశాను. ఇలా మాత్రం చేసి పెడితే అసలు చేపలు అనేది ఇష్టం లేని వాళ్ళు కూడా ఈసారి తినే అవకాశం అయితే చాలా ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్లో చేపల పులుసు చేస్తే. ఎందుకంటే ఆ స్మెల్ అనేది అస్సలు రాదు. మీరు ఏ ప్రాసెస్లోని చేపల పులుసు చేస్తారు? చాలామంది బెండకాయలు మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేస్తారు కదా చేపల పులుసులో. మా వైపు అయితే అవేం వెయ్యరు చేపల పులుసులో. మీ వైపు బెండకాయలు వేస్తారో మామిడికాయలు వేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మీరు చేపల పులుసుని బాగా థిక్ కన్సిస్టెంట్లో చేస్తారా, కొంచెం నీళ్ళగా చేస్తారా అనేది కూడా కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. ఈ వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి రెసిపీస్ పెట్టడానికి, ఏవైనా రెసిపీస్లోని టిప్స్ ఉంటే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. నేను ఆల్రెడీ గుడ్లు పులుసు చేసినప్పుడు చెప్పాను కదా, మా హస్బెండ్కి అయితే చేపల పులుసు అయినా గుడ్లు పులుసు అయినా చాలా ఇష్టం. పులుసు ప్రాసెస్లో ఏం చేసినా చాలా ఇష్టమని ఈ చేపల పులుసుని కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇంతే వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.